అయ్యో మళ్ళీ తోట సాధన పద సుమన్ సుమన్ అయ్యా అడుగు अरे रे बाती తీసుకుపోయి కాళ్ళ కథ గట్టి పెడతారా గొస కాపాడుకోవాలి రమ్మని అమరదీనుడుగో ఆ దేవయ్యానుడుగు అబ్బాయి అపచారం అంటే కొడుకులు సమానం మరిని మాటంటే కన్న కొడుకుని మాటన్నట్టే అగో లక్ష్మీదేవి గర్భాన ఎనక పుట్టాలన్నాడే అమ్మ చెట్లతోటి అల్లాడిపోతుంటే తల్లికి రాజీవన చూసింది అదివే ఈ రంగ మంత్రశాల ఇద్దరు మంత్రశాల తీసుకురాగా కమ్మల కమ్మల గుడిసె కాడ ఒక మంత్రశాన్ని నామాలే దగ్గర ఉంచాలమ్మా ఒక
శ్రీమంతుల దాని మేడలో ఏరిలేవు పుణ్యగర బాలుడు వచ్చిన మంత్రసాని కనుక నీవి లక్ష్మీదేవి దగ్గరికి వచ్చిన ఆ తల్లి ఎద మీద చేసి ఏర్పాటు చేసి మంత్ర తలకం ఇచ్చి మన నామాల దేవి దగ్గర ఇక్కడ ఒక మంత్రసాని ఏర్పాటు చేసి మంత్ర తలకం ఇచ్చిన్నాడు తల్లి ప్రసయించడైంది అదే విటు రమాదేవా లక్ష్మీదేవి చేతికి ఇచ్చిల్లట అక్కడ కట్టగమన కమలాది గుడి దగ్గర నారాదేవి గర్వాన కొడుకు పుట్టినప్పుడు తల్లి మాలాదేవి గర్వాన కొడుకు కలిగిన దాని ఆ కొడుకు తల్లి చేతులు పెట్టినమ్మ వస్త్రం ఇస్తామంటే మారు వస్త్రం లేదు ఆ కొడుకు పుట్టుకలో పడదామన్నా పాత గుడ్డలే మాయ కొడక ఈ ఉచ్చపురాల గర్వానా నువ్వు పుచ్చగాను వేయగలుగుతున్నా ఏం పెట్టి సాదుకుందు కొడుకో కొడుక తలకు సమరం పెడదామన్న తల సమరం లేదా అవో ఆ కొడుకు కలిగినాడు మా బిడ్డ నామాదేవి వరాది కత్తను ఓరి అన్నరాయన్న రారాయన్న నా కొడుకు కలిగింది మా నా కొడుకు కొత్తిమల పెడతామన్నా పాత బట్టలు లేవు అమ్మా నాకు మైల వస్త్రం పెడతామన్నా మార వస్త్రం లేదంటే ఆ కొడుకు కలిగిన సుమూర్తం చూడమమ్మా
ఓ తల్లి చుట్టబట్ట బేగులు ఇస్తాను ఓ తల్లి ఓ తల్లికి వస్త్రం ఇస్తాను అమ్మ బావులతో నిన్ను చేస్తాను బిందెల బియ్యం చేస్తాను తల్లికి వస్తాయి ఉన్నారమ్మా తల్లికి పెడతాయి ఉన్నారమ్మా ఈ ప్రజలకేమో మీరు చేసిందా అన్న నేను నీకేమో పాపం చేసినే అన్నా ప్రజలోకులంగా పాపం అంటాను కానీ తోడబుట్టే వారికి ఒకనాడు గుర్తుకొస్తాడేనా అన్న అమ్మా కొడుకు రాదుకుంటాను ఇక్కడ నా తల్లి నామాల దేవి ఇంటికాడు మా లక్ష్మీదేవి అమ్మ కొన్ని వరవాన బిడ్డ కలగలేదా మరి కలియేడు మేడల్లా లక్ష్మీదేవి మరి ఆనాడు ఆ బిడ్డ కలిగినాడు ఆ తల్లి కనుక నేను సంబరపడతాను సంతోషపడతాను నా గుడ్డు పేరు దూరమై కన్న పేరు దగ్గర వచ్చాను నా బిడ్డ నాకు ప్రాణం నా బిడ్డ నాకు దైవం అన్నదేవో అరే తల్లి మైలవా గుడ్డిన పిల్ల మైలవా కనుక నీవి తల్లి చేతికి ఇస్తున్నాడు కాలు కూర కానుండి కంటి దెబ్బ దాకా కళ్ళ చూస్తే బిడ్డ చూడబోతే సూర్య వేడి కడలు చంద్రవేడి కడలు పొడిస్తే పొత్తుకు వంక ఉన్నది బిడ్డకు వడి వంక లేక పాయరం అబ్బబ్బా ఈ బిడ్డను సాది పెద్ద రేపు రేపటి కల్లా ఓ ఇంటి దాన్ని వేసుకుంటే నా నెత్తి మీది బరువు తీరు నడుకున్నది ఆడవిల్ల కనుకనేవి అయ్యా నువ్వు అన్నా బుచ్చపదాన్ని నువ్వు అనకున్నా బుచ్చపదాన్ని అయ్యా నేను అడక తినే బతుకుతాను కానీ నా గర్భాన కొడుకు కలిగి కాస్త కొడుకు పేరు పెట్టవా తండ్రి బాధ్యముండా నీ కొడుకు పేరు పెడితే నువ్వేం దానం ఇస్తే నీకే తిండి లేదు ఏం సంభవిస్తావు ఎంతైనా కానీ లక్షల దీని లక్షపతి మహారాజు గర్భాన లక్ష్మీదేవి గర్భాన బిడ్డ పుట్టింది నీ గర్భాన బిడ్డ కలిగిందా బిడ్డ పేరు
వజ్ర మనకి ఉన్నది కాబట్టి వజ్రవతుల పేరు పెట్టాను. సంభావన ఇచ్చిండు, సరిపోయేంత సంభావన ఇచ్చిండు. వెళ్ళిపోతా నృత్యముండ బద్మాషముండ అడవులు వచ్చినాం పొద్దు పొద్దుగా. అవునయ్యా, ఉన్నవాళ్ళే లేని వాళ్ళే. అయ్యా ఉన్నవాళ్ళకి ఉన్నంత దానం నువ్వు ఏం పెట్టి నీ కొడుకు పేరు పెడితే నాకు ఏం దానం ఇస్తావు అన్నావు. అయ్యా నా భర్త ముఖం చూడకు, నా భర్త నీ బాకి జరపడు. నా ముఖం చూడకు, నేనైనా నీ బాకి జరపలేదు. అయ్యా నీ బాకిలో పడి నా కొడుకు రావడు. కప్పలు వాడు చెప్తాడు బాబీ, నా కొడుకు నీ బాకి జరుపుతాడు. పశువులు బాగా చెప్తాడు. అయ్యా ఆడమట్ల అర్థం ఉండాలి, పాతవాడిని అతకాలి. పశువులు బాగా చెప్తాడు. అయ్యా నీ బాకి నేర్పే మార్గం ఏ మార్గం కాదు. అయ్యా నా కొడుకు బుద్ధిమంతుడయ్యి ఎండి సంపాదించి నీకు ఎండిచ్చి పేరు పెట్టే బాకి జరపడు. బంగారం సంపాదించి బంగారం ఇచ్చి పేరు పెట్టే బాకి జరపడు. అయ్యా నేను బుచ్చడు దాన్ని బుచ్చదాని గర్భాన బుచ్చగాడు కలిగింది. ఈ బుచ్చగాడు మీరు బ్రాహ్మణులు, మీకు బర్రెలు ఉంటే నానా ఉంటే నానా పేరు పెట్టిన బాకి నాయన బ్రాహ్మణయ్యా మీకు బర్రెలు ఉంటే నా కొడుకు బుద్ధిమంతుడయ్యి నా కొడుకు ఐదేళ్ళ కొడుకు నా కొడుకు ఆడబోయి పిల్లగాడైనాడు. నీ పక్కన పేరు పెట్టిన బాకి గానాడు కొడుకు ఎరుపుకుంటాడు నానా కొడుకు పశువులుగా తీసుకొచ్చి కాలం చేసింది. ఏనంగెళ్ళిపోయి గాలి బాణం వెళ్ళిపోయి 9 సూత్రాలు కొంప మసిలి కొడితే డాక్టర్ బాల అయితే ఎరికేనా వాళ్ళు కందిపప్పు వేసి ఆడిపిత్తులు వస్తాను కానీ పెద్దరప్ప కందిపప్పు వేసి పిత్తురాపతి లక్షదిరు ఆ లక్షపతి రాజు బిడ్డ పేరు వజ్రవతి అని పేరు పెట్టి పంచంగం చూసి ఈ బుచ్చపతి నాకేం దానం ఇస్తలేవా దాని కొడుకంటే పెరిగి పెద్దోడైనా కానీ నా దుడ్డేడ కాసి నా బర్ర కాసి అంటే బాగా తెలుపుకుంటాడు. ఆ పంచంగం ఇప్పలేదు, జలమానం చూడలేదు. ఆయా అని పేరు పెడతాడు. ఈ ఊరు పేరు లాలంగపురి పట్నం. నీ కొడుకు పేరు లాలంగా రాదు అని అమ్మ లాలంగా రాజు రావడం. నీ కొడుకు పేరు లాలంగా పిలుచుకోమనమ్మా. పేరు పెడతాను అమ్మా, నీ కొడుకు లాలంగా కూడా పిలుచుకోమని కొడక నీ పేరు లాలంగా నచ్చిందా నాయన కొడుక మనకు చెబుతో లక్షణాయన ఎడుతుకుంటా తల్లి గుడిసె కాడ ఆ సూరుకి సూరు డోర కట్టుకున్నదమ్మా. డోరలో నా కొడుకును దాదుకుంటాంది గుడిసె కాడ నాదేవి స్తంభానికి బంగారు శివలాలు తొట్ట కట్టిన తొట్ట కాడ కొలువు తీరింది. దాసి ఓ దాసి తోటుకున్న లంజముడు ఆకిట్లో ఉండవు. ఆకిట్లో నీరు వేరే
బయట నేను పోయి అంత సాగు చెప్తాను ఎక్కడ పోయినావు రాత్రులో కూర్చుంటే నీరు పోయిపోతుంది సాగు చెప్తాను నేను తొట్టె కట్టినా మరి కష్టం ఇచ్చారు తొట్ట కట్టిన 5 ఉంటాయా చీరలు 4 షేర్లు సిలికల షేరు షేర్తో ఎన్నైతే 5 అదే 4 ఒకటి 5 షేర్లు సిలికల షేర్లు చూసుకుంటుంది ఇవన్నీ బిడ్డ ఆట ఆడుకుంటుంది ఓ అలా పట్టు అలా చూస్తాయి ఈ లంజే పట్టు అంటాను నిన్ను అంటాను మాకు ఎంత లంజం అని అంటావు నాకు మాడదోషి కావాలి తొట్టెలు అనబిడ్డలు అన్న వేసిందమ్మా దోల పాట కనలేదు కావాలి తెలియదు వారు పాట పాడలేదు నా బిడ్డని 2 రోజులు మంచి ఆనందం ఒక పాట పాడు బిడ్డ మంచి కూడా మంచి పాట పాడు నిద్ర పోవాలి నా బిడ్డ జోరు దారి ఉందా జోరు కావాలి అయ్యా మనకొక్క బెయ్యా అయ్యా మనకొక్క బెయ్యా మనుషుల్లో బెయ్యా మళ్ళీ మట్టుకాడ వంద చల్లబుడ్డ బాయ్యా కాగబెట్టి తోడయ్యో కాగబెట్టి తోడయ్యా ఓ సముద్రమంతా సరయ్యా అరుడొచ్చిన్నాడవో పలిచిన ఇవయ్యా అప్ప ఎవరు అప్పలిస్తారే నువ్వు అసలు రేవుకలాడి నువ్వు 40 ఏళ్ళ బయట ఊళ్ళో పోయి వస్తాను మాట అంటే దాగిపోతాను మరి సడుకు అప్పలిస్తారు ఒక్క మాట 2 అర్థాలు ఉంటాయి రాక అరుడు వచ్చిండు ఇంత కూర్చున్నా నేను అరిసెలు చేసిన ఓ అరిసె చేతిలో పెట్టిన అరిసె మీద ఇంత నెయ్యి పోసిన మళ్ళీ ఇంకో అరిసె పెట్టిన ఏమైతే చెప్పు అయితే మీరు అరిసెలు అంటారు మేము మోటార్లు కాబట్టి అప్పాలు అంటాం అల్లేరు అప్పాలు ఇచ్చినాయి అయ్యా అయ్యో నేనే తొట్టేది అయ్యో పాడవాడు ఎడివేందురా పొల్ల ఆడుకొని పోవచ్చు పుట్టగా ఆడుకొని పోతారా అదే విజయదే ఊపుతాంటావా నువ్వు పిల్లలు లేనాడు జామవంతులు తప్పు చెప్తాయినా జామవంతులు అంటే వెనకట్నాట గొర్రె వేసిన కొమ్మ గోధుమ వేసిన కొమ్మ కోసుకొచ్చి ఇరిగిరికి తాడు అమ్మి పావులకు ఆటల కొత్తలకు అమ్మత్తే వెనకట ఆ తాడు కొని నువ్వు అటుకు వేసిన అప్పుడు అటుకు మీద ఎత్తే నీకు బిడ్డ పుట్టినాక అటుకు మీద ఉన్న తాడు తీసి దూలానికి వేసి తొట్టెచ్చి తొట్టెలో నీ బిడ్డను వేసి అటుపా ఇటుపా అటుపా ఇటుపా పూలో కటకరించి తాడు వేసి తొట్టె కింద పడేది మాదే తప్పు ఉన్నదా బిడ్డ తప్పు సరే అట్టయితే బిడ్డేదే ఇప్పుడు బిడ్డే నాకు ఉన్న సంఘం చచ్చిపోలే కింద వాడి పొల్ల అమ్మాటాడ తీసినట్టు సగల పెట్టుకున్నా నువ్వు కాక నా అప్పుడు కార్తీక మీకు అన్నం కానీ 10 వెనకాల 5 పొరగాల కన్నా క్విక్ కొని పట్టుకోకు 5 పొరగాల కన్నా క్విక్ కొని పట్టుకోకు పొరగాలు సగం ఏ సార్లు కన్నా ఆ సార్లు గడ్డ పడి కుక్క పిల్ల పెట్టినట్టే అమ్మమ్మా